కాదు, కానీ మీ మీ హృదయాలను చింపుకొని దేవుని దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన జాలి చేసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితాల్లో ఏ భయంకరమైన పరిస్థితులు పట్టుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితిని పట్టుకుని మీరు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు మీరు వచ్చినటువంటి స్థితిని చూసేవాడు. మీరు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి తిరిగి వస్తే మీ మనవులు మానక ఆలకించి దేవుడు జవాబు దయచేయునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక. అది ఆర్థికపరమైనది కావచ్చు, అనారోగ్యపరమైనది కావచ్చు, కుటుంబంలో బిడ్డల గురించో కావచ్చు. ఏ పరిస్థితిని పట్టుకుని మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే నా దేవుడు మీ పక్షంగా చేయను ఉద్దేశించిన ఏ కీడైనా మానుకుని మీకు మేలు చేయునుగాక. మీ హృదయ వాంఛలు తీర్చునుగాక. మీ కోరికల ఉద్దేశాలన్నీ సఫలపరచబడునుగాక. సంఘముగా మనం చేస్తున్న ప్రార్థన సంఘానికి కూడా మేలుకరుగా ఉండునుగాక. మనం చేసే మనవి మనం చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఆమెన్. మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి? మన హృదయాలు చింపుకుని రావాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు దేవుని దగ్గరికి ఎలా రావాలో ఇప్పుడు వరకు చెప్పాను. ఎలా రమ్మని దేవుడు మనల్ని పిలిచాడో చెప్పాను. వస్తే ఏం చేస్తాడు? ఆయన జాలి చేసుకునే దేవుడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే భయపడిపోతున్నారట. 21వ వచనం చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యోధావారు ఒక పక్కేమో విపత్తు, మరో పక్కేమో ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే నలిగిపోతున్నారు. క్రైసిస్ వచ్చింది ఒకటి, తర్వాత యుద్ధం కూడా జరుగుతుంది. వాళ్ళ మీదకి ఆ ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తున్నారు. చాలా భయంకరంగా దేశం భయపడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ మాటలు బట్టి మీకు కూడా చెప్తున్నాను. ఏ భయాన్ని పట్టుకుని నేను వచ్చేటప్పుడు ఒక సోదరి ప్రార్థన చేస్తుంది. నేను విన్నాను, చాలాసేపు విన్నాను. పరిశుద్ధాత్ముడా, నువ్వు నన్ను బలపరిచావు. నిజంగానే ఆమె 8 సార్లు భయపడిపోతున్నారు. ఆ ప్రార్థన నేను కూర్చున్నాను. అంతకుముందు నుంచి ఎన్నిసార్లు అంతా నాకు తెలియదు, కానీ 8 సార్లు మాట్లాడింది. భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారో? ఫియర్ నాట్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని భయపెట్టడానికి మీరు అలాగే ఉండిపోవాలని కోరుకోవట్లేదు. మీ సమస్యల్లో మీరు ఎంత భయంకరంగా ఆందోళన ఉన్నప్పటికీ నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మీరు చేస్తున్న ఉపవాసాలను బట్టి ధైర్యము తెచ్చునుగాక. నీవు చేసే భక్తి నీకు ధైర్యం తెచ్చిపెడుతుందని వాక్యం చదువుతాం కదా. ఈరోజు నా మాట అంటే తెలుసా? నీ ఉపవాసాలు నీకు ధైర్యము తెచ్చునుగాక. నీ పరిస్థితి నుంచి నీకు ధైర్యాన్ని తెచ్చునుగాక. నా మాట అదే. మీరు మనపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే